మున్సిపాలిటీ అటుకుపోవడం, గుంటూరు మున్సిపాలిటీలో డ్రాప్ అయిపోవడం, కావటని మనోహర్ నాయుడు లాంటి రాజీనామా చేసి తెలుగుదేశానికి అప్పచెప్పేయడం, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇక అయిపోయింది, వైసీపీని నమ్మరా, జగన్ని నమ్మరా, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే పారిపోతున్నారు, అంతగా భయపడిపోతున్నారు, అంతగా భయపెట్టేస్తున్నారు అన్న దశ నుండి లేదు, మేము ఇలా దాన్ని ఏమంటారు అణచివేతని ఎదిరిస్తాం అన్నటువంటి. ఇప్పుడు అప్పట్లో బ్లౌజులో చెయ్యి పెట్టి కూడా లాగి నామినేషన్ వెయ్యనీయకుండా చేశారు ఒక జనసేన కార్యకర్తను, నాయకురాల్ని అన్నది మనం మాట్లాడాం, గుర్తుందే? ఇది ఎక్కడ దుర్మార్గం అని. అట్లాగే అప్పట్లో మీరు ఎట్లాగే డిబేట్ చేసేటటువంటి సందర్భంలో ఇన్ని ఏకగ్రీవాలు రావడం గ్రేట్ అన్నటువంటి పాయింట్కి నేను చెప్పా. ఏకగ్రీవం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడం, ఎవడూ పోటీ చేయకుండా ఎక్కడన్నా ఉంటాడా, కనీసం ఇండిపెండెంట్ అన్న చేయకుండా. అలా చేయనీయకుండా చూస్తున్నారంటే డబ్బులు ఇచ్చానే ఉండాలి, లేకపోతే తీసుకెళ్లి బొక్కలో వేస్తామని బెదిరించానే ఉండాలి, లేకపోతే కనుక పోలీసుల చేతన బెదిరింపజేయాలి, లేదా వీళ్ళే బెదిరించానే ఉండాలి. అలాగే పోటీ నుంచి తప్పించడం అనేది కరెక్ట్ కాదు, డెమోక్రసీని వీళ్ళు చంపేస్తున్నారు అన్నదే మాట్లాడుకున్నాం మనం. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా లాక్కెళ్లే ప్రయత్నం, చివరికి క్యాంపులు పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. క్యాంపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అంటే బయట ఉంటే ఏదో కేసులు పెట్టడం, బెదిరించడం, లేదంటే ఆస్తులకు సంబంధించి బెదిరించడం, సామధాన భేద